తెలంగాణలో కుల వృత్తులకు ఆర్థికంగా అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు కార్పొరేషన్లు లేని సామాజిక వర్గాలకు కొత్తగా 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. అర్హులైన పేదలందరికీ కొత్త తెల్ల రేషన్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలయ్యేందుకు వీలుగా అవసరమైన విధి విధానాలను రూపొందించి నివేదికను అందజేయాలని పౌర సరఫరా శాఖ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. 2008 డిఎస్సి అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. రైతు బంధు కింద మిగతా రైతులకు ఆర్థిక సాయం, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మహిళా ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వంటి కీలక అంశాలపై భేటీలో చర్చించారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించాలని తీర్మానించింది కేబినెట్. వివిధ కుల వృత్తుల వారికి 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది కేబినెట్. ఇకపై రేషన్ కార్డులు, సరుకులు తీసుకునేందుకే ఉపయోగపడతాయని, వాటితో ఆరోగ్యశ్రీ, ఇతర పథకాలకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. ఇక ప్రజలు మెచ్చేలా పాలన అందించాలని నిర్ణయించామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతో పాటు అభయహస్తం, 6 గ్యారంటీల్లో కొన్నింటిని మంత్రి మండలి సమావేశంలో ఆమోదించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పైరవీలకి తావు లేకుండా గ్రామాల వారీగా సభలు నిర్వహించి పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. తొలి విడతలో 22,500 కోట్ల రూపాయలతో 4.50 లక్షల ఇళ్లతో పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. వేలాది పేదలు తెల్ల రేషన్ కార్డులకు ఎదురు చూస్తున్నారని, అర్హులకు అతి త్వరలోనే ఇస్తామని ప్రకటించారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంలో భాగంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులకు బ్రాండింగ్ ఇచ్చి ఔటర్ చుట్టూ 25 నుంచి 30 ఎకరాలు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్తును నామినేషన్ పద్ధతిన కొన్నారని, వాడనప్పటికీ దళారులతో కుమ్మక్కై డబ్బు చెల్లించారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో జరిగిన అవినీతి, అన్యాయాలపై ఏం చేయాలన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పారు. 84% రైతులకు రైతు బంధు ఇచ్చామని, 2 రోజుల్లో 93% పైగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 కార్పొరేషన్ల ఏర్పాటు కానున్నాయి. ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కుర్మ, మున్నూరు కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగపుత్ర, ఆర్యవైశ్య, రెడ్డి, మాదిగ, మాదిగ ఉపకుల, మాల, మాల ఉపకుల,
కుమ్రంభీం ఆదివాసీ, సంత్ సేవాలాల్ లంబాడి, ఏకలవ్య, ఇతర ఉపకులాల కార్పొరేషన్, ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఆవిర్భవించనున్నాయి. కేటీఆర్, హరీష్ రావులు నోటిని అదుపులో పెట్టుకుని మంచి ప్రతిపక్ష పాత్ర పోషించాలని, వచ్చే సెషన్లోనైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించిందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవితలు 10 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించారని, ఒక్కనాడు కూడా వారు మహిళల సంక్షేమం గురించి మాట్లాడలేదని విమర్శించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 1వ తేదీన జీతాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలను ఇస్తున్నామని తెలిపారు మంత్రి.